సావుగా బతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేమో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా అమ్మా అమ్మ చచ్చిపోతుందంటగా మీ అమ్మమ్మ బంధాలు అనుబంధాలనే చోటే లేదు. ఆమెను చూస్తే నాకు అసహ్యం. అసలెందుకు చేసావు ఈ పని? నన్నెందుకు మోసం చేశావు? నేను చేసింది మోసం కాదమ్మా, ఓ తల్లికి సాయం. కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తల్లి తప్పు చేస్తుందేమో కాని కన్న బిడ్డలకు అన్యాయం మాత్రం చేయదమ్మా. ఇంకేం చెప్పొద్దమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఇంకోసారి ఇలా జరిగితే నేను నీ దగ్గరకు కూడా రాను. ముందు ఆవిడ్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. టిఫిన్ చేద్దాం పద. మీరు చేయండి, నేను తర్వాత చేస్తాను. తర్వాత ఎందుకు? కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. పద. నాకింత ఎర్లీగా టిఫిన్ చేసే అలవాట్లేదు. ఈ ఇంట్లో అందరూ కలిసే టిఫిన్ చేస్తారు. నీకు తెలీదు, నా ఫ్యామిలీ మొత్తం కలిసేది ఒక్క డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రమే. నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, తర్వాత తింటాను. కారణం అదేనా? లేకపోతే అంటే కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త వాతావరణం, అంతా కొత్త కదా. అలవాటు పడటానికి కాస్త టైం పడుతుంది. చూడు, నువ్వు ఇంట్లో దేనికి భయపడాల్సిన పని లేదు. ఏది కావాలన్నా ధైర్యంగా అడగచ్చు. నా కోడలు రాగిణి ఉందిగా, తను ఉన్నంత వరకు నీకు ఏ దిగులు ఉండదు. రాగిణి చాలా చాలా మంచిది. రాగిణి ఉన్నంత వరకు నాకే దిగులు ఉండదు. నిన్న రాత్రే మేమిద్దరం కలిసి భోంచేశాం. ఎనీవే, నువ్వు ఇంట్లో కంఫర్టబుల్గా ఉండటమే నాకు కావాలి. బాయ్.
బాయ్. ఇంతసేపు ఏంటమ్మా, తొందరగా డిస్కార్డ్ చేయండి. షో చా ఏంట్రంగా ఈరోజు షో మీ షో కొట్టేస్తున్నావు. మాకు కూడా తిప్పే ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఎలాగూ కోర్టులో ఓడిపోతున్నాడు, ఈ పేకాట కోర్టులో కూడా ఓడిపోవాలంటావా? అలా నేనెందుకంటాను, నా టైం బావాలేదంటాను. రండి గోపి గారు, హ్యాండ్స్ తక్కువే అల్లాడిపోతున్నాం. హ్యాండ్ టు హ్యాండ్ లో రంగనాథ్ గారు నా డబ్బులన్నీ గుంజేసుకున్నారు. మనం ఫుల్ టేబుల్ అయితే ఆడతాం, ముగ్గురైతే నా వల్ల కాదు. మరి వస్తూ ఆ కిరణ్ గారిని కూడా తీసుకొస్తే పోయేది కదా. కిరణ్ గాడా? ఇంకెక్కడ కిరణ్? వాడి లైఫ్ డిస్కార్డ్ అయింది. వాడి షోని దేవుడు తిప్పేశాడు. ఏమైంది? సూసైడ్ చేసుకున్నాడు. అప్పులు బాగా ఎక్కువైపోయాయి, తీర్చమని ఒత్తిడి ఎక్కువైంది. ప్యాకాట్లో గెలిచి అప్పు తీరుద్దామని ట్రై చేశాడు. ప్యాకాట్లో ఓడిపోయాడు, జీవితంలో ఓడిపోయాడు. పాపం ప్యాకెట్లో లైఫ్ రాక కౌంట్ పడ్డాడు. లైఫ్ని సరిగ్గా కౌంట్ చేసుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ. సాయి పెట్టండి. రంగనాథ్ గారు, ప్యాక్ కలపండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అది డబ్బులు, ఆత్మహత్యలు, అప్పులు, కేసులు. ఏం చూస్తున్నావు? అబ్బే నేనేం చూడట్లేదు వదినా. సరే గాని ఇట్రా. ఈ చీర బావుందా? బాగుంది. దీనికోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాను. ఇవాళ బీర్వా సర్దుతుంటే దొరికింది. ఈ చీరకి ఓ స్పెషాలిటీ ఉంది తెలుసా? ఏంటది? ఇది మా అమ్మ నాకు కొనిచ్చిన మొట్టమొదటి పట్టు చీర. నా పెళ్లిరోజు కట్టుకున్నాను. మళ్ళీ ఇంతవరకు కట్టుకోవడం కుదరలేదు. బావుందా? చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్. నీ బాడీ కలర్కి ఇది చాలా బాగుంటుంది. చూడు. ఏమంటుంది? ఎవరు? అదే మల్లిక. నీతో కొంచెం క్లోజ్గా ఉంటుంది కదా.
నీకు తనంటే చాలా ఇష్టం అనుకుంటా. అబ్బే వదినా, చెప్పు, ఏమంటుంది మల్లిక? అది మల్లిక శరత్. శరత్, నిన్నటి నుంచి ఎక్కడికెళ్ళావు? ఒక ఫోన్ కాల్ చేయడానికి కూడా కుదరలేదా? శరత్, అడిగింది నిన్నే. ఐఎమ్ సారీ. ఏమైంది శరత్? శరత్ అప్సెట్ అయ్యాడు దినా. చూడు శరత్, నువ్వొక్కడవే కాదు, అందరం డిస్టర్బ్ అయ్యాం. ఇంట్లో అందరి పరిస్థితి నీలాగే ఉంది. ఎవరి మొహాల్లోనూ కళలేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు ఈ ఇంటి పరిస్థితి ఏమవుతుందోనని భయం వేస్తోంది. చూడు, ఇన్ని రోజులు మనందరం సంతోషాల్ని సుఖాల్ని కలిసి పంచుకున్నాం. అలాగే ఇప్పుడు కష్టాల్ని దుఃఖాన్ని కలిసి పంచుకోవాలి. ఫ్రెష్ అప్ అయ్యిరా, అన్నం తిందుగాని. ఎక్కడి నుంచొచ్చిందో ఏంటో ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసింది. అన్నం తిందుగాని రా అమ్మా. రమ్మని చెప్పానుగా, రా. వద్దదిరా, తినొచ్చాను, బాగా తినొచ్చాను. కడుపు నిండా పెట్టారు వదినా, గడ్డి. కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ మీ నాన్న ఇలా చేశాడేంట్రా అని కడుపు నిండా పెట్టారు వదినా.
ఎంత హాయిగా కూర్చున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నేనెప్పుడో చదువుకున్న చరిత్ర పాఠం గుర్తుకొస్తోంది. రోమ్ నగరం తగలబడుతుంటే లోపలెక్కడో హాయిగా హ్యాపీగా ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడట నీరో చక్రవర్తి. ఆయన్ని మరిపిస్తున్నారు మీరు. మీ కొడుకు చేసిన పనికి కొంపంతా తగలబడి అందరం అల్లాడి చస్తుంటే మీకు జీవ కుట్టినట్టయినా లేదు. నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని భగవద్గీత చదువుతున్నారు. అసలింత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు మామ? నా కొడుకు తప్పు చెయ్యడు. అది నా నమ్మకం. అందుకే ఈ నిబ్బరం. మీ కొడుకు తప్పు చేయడా? మరి మీ కొడుకు అబద్ధం కూడా చెప్పరుగా? మరి పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు, అది నిజమేగా? మరి తప్పు చేసినట్టేగా? అంటే మీ కొడుకు తప్పు చేయరు. ఒకవేళ చేసినా అది ఆయన చేశారు కాబట్టి అది తప్పు కాదు, అంతేగా? కిషన్ గారు సూసైడ్ చేసుకున్నాడు కదా, అది మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో? నథింగ్. అనవసరంగా డౌట్స్ పెట్టుకోవద్దు. అది కాదు మహిమా, వాడు మన ఇంటికి రావటం, కార్డ్స్ ఆడటం, మందు తాగటం, నీ దగ్గర అప్పు చేయటం, ఇవన్నీ రేపు పోలీస్ ఎంక్వైరీలో బయటకొస్తే? రాని, వాడు మనింటికే కాదు, క్లబ్బులకు వెళ్లేవాడు, ఇంకా చాలా చాలా చోట్లకు వెళ్లేవాడు. నా దగ్గరే కాదు, బయట కూడా చాలా అప్పులు చేశాడు. డబ్బు కోసం నువ్వేమైనా ఒత్తిడి చేసావా? నేనేం చేయలేదే. ఒత్తిడి చేసే టైం వాడు నాకివ్వలే. ముందే టపా కట్టేశాడు. పూర్ ఫెలో. ఆయన ఎవరు చేస్తున్నారో ఎవరు బతుకుతున్నారో నాకనవసరం. నాకు కావలసింది రాజశేఖరం. అతను నాశనమైపోవాలి. మల్లిక అనే వ్యక్తి ఆ ఇంట్లోకి కొత్తగా ఎంటర్ అయింది. ఆ కొంపలో ఇప్పుడే ముసలం మొదలయ్యింది. అప్పుడే ఏమైంది? జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.
పరమపద సోపానంలో ఆ రాజశేఖరం నిచ్చెన మీద నుంచి జారిపడటం మొదలైంది. ఇక పాములు కాటేయటమే తరువాయి. ఈ నెక్లెస్ ఎవరిది? అది నాతో మాట్లాడకుండా ఉండటమే నీకు మంచిది.